ఈ స్వర్ణగిరి టెంపుల్ చూడగానే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామియే సాక్షాత్తు వచ్చి మన తెలంగాణ భక్త మహాశయుల కోరిక మేరకు భువనగిరి యాదాద్రి వద్ద ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వరునిగా జలనారాయణ అవతారంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జలనారాయణగా ప్రసిద్ధిగాంచాడు. చూశారు కదా ఆలయ ప్రత్యేకత మహిమలు. సోషల్ మీడియాలో ఊరేగిస్తున్న ఈ రెండవ తిరుపతి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాలనుకుంటే కనుక స్వర్ణగిరికి వచ్చేసేయండి. ఈ స్వామి ఇక్కడ స్వామివారు సూర్యునికి ముఖంగా తలపెట్టి పాముపై పడుకొని ఒక కాలుపై ఒక కాలు వేసుకొని చక్రస్నాన కోనేరులో జలనారాయణుడిగా కొలువుతీరాడు. ఒక్క విగ్రహం 25 టన్నులు గల బరువు ఉంటుంది. ఇలాంటిది చూడాలంటేనే చాలా అదృష్టం ఉండాలి అని అనిపిస్తుంది కదా! అయితే మధ్యలో ఉన్న ఈ కోనేరుని చూడాలనుకుంటే గనుక 4 వైపుల నుండి స్వామివారిని చూసేలాగా రెండంతస్తుల భవనం నిర్మించాడు. ఒకేసారి 2000 భక్తులు ఒకేసారి దర్శించుకునేలాగా నిర్మించారు. అలంకరణ ప్రియుడు స్వామివారు ఈ యొక్క గుడి నిర్మాణానికి స్వామివారే తానే వచ్చి తనకు నచ్చినట్టుగా చేసుకున్నట్టుగా ఉంది కదూ! హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ వ్లాగ్స్. మేము స్వర్ణగిరి టెంపుల్కి రాగానే లెఫ్ట్ సైడ్లో కార్ పార్క్ చేసుకున్నాము. కార్ పార్క్ చేసుకొని రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. అక్కడే చూస్తున్నారు కదా, ముందు ఉన్న దాంట్లో ఏంటంటే స్వామివారి యొక్క ప్రత్యేకతలు ఉంటాయి. అక్కడ మ్యూజియం ఉంటుంది. స్వామివారి హిస్టారికల్ ప్లేసెస్ని గుర్తు చేస్తూ మ్యూజియం ఉంటుంది. మళ్ళీ అందులోనే ఆ లెఫ్ట్ సైడ్ ప్లేస్లోనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. తరుణ్ అయితే చిన్నోని భుజాలపైన ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు. చూస్తున్నారు కదా, చాలా అయితే దేవాలయంలో ఉన్న టికెట్ కౌంటర్ వద్దకు వెళ్ళాము. అయితే అక్కడ 50 రూపీస్ టికెట్ ఉంది, 150 రూపీస్ టికెట్ ఉంది, 1000 రూపీస్ టికెట్ ఉంది. 50 రూపీస్కైనా 150కైనా చాలా జనాలు ఉన్నారని చెప్పేసి మేము 1000 రూపీస్ టికెట్కి ప్రిఫర్ ఇచ్చాం. ఏంటంటే 1000 రూపీస్ టికెట్కి ఒక లడ్డు వస్తుంది, స్వామివారి ఫోటో వస్తుంది, స్వామివారి పూజలో జరిగిన ఆ శాల్వా కూడా వస్తుంది. సో అందుకే మేము 1000 రూపీస్ టికెట్ తర్వాత చాలా బాగా అనిపించిందండి. లోపల స్వామివారు అయితే సేమ్ తిరుపతి దగ్గర ఎట్లా దర్శనం ఎట్లా అవుద్దో ఇక్కడ కూడా అంతే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుపతి లాగే ఉందండి. ఒక మినీ తిరుపతి అని చెప్పుకోవచ్చు. ఆ లోపలికి వెళ్ళగానే నా వైబ్స్ కానీ, ఆ పాజిటివ్ వైబ్స్ కానీ చాలా బాగుంది టెంపుల్. ఇలాంటి టెంపుల్ తెలంగాణలో ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. 1000 రూపీస్ టికెట్ కౌంటర్ తీసుకుంటే తరుణ్ గప్పర్ చూసారా, అట్లాంటి పట్టు వస్త్రం వస్తుంది. మళ్ళీ తర్వాత స్వామివారి ఫోటో వస్తుంది. మళ్ళీ స్వామివారి దగ్గరది ప్రసాదం కూడా పంపిస్తారు కవర్లో. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే ఫ్రీ దర్శనం. 50 రూపీస్ టికెట్కి కూడా ఫుల్ రష్ ఉంది. సో బాగున్నది. ఇక ఆ స్వామివారిపై మెట్లపై కూర్చొని వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ నుండి 108 మెట్లు ఉంటాయండి. వీటిని దశావతార మండపాలు అంటారు. ప్రతి మెట్టు ఒక అవతారం ఉంటుంది. ఇవన్నీ ఎక్కి పైకి వస్తే స్వామివారి ఆలయం చేరుకుంటాము. అసలు ఆ మెట్లు ఎక్కి పైకి వస్తుంటే ఎట్లుంటుందంటే అసలుకి ఎక్కినట్టుగా కూడా అనిపించదు, అంత సులువుగా ఉంటాయి ఆ 108 మెట్లు. అయితే గుడికి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే జయగంట మంటపం అని ఉంటుంది. ఇది సుమారు 107 టన్నుల బరువుతో కొలువై ఉంటుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏషియన్ బెల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మోగించగానే యూ కెన్ సీ ద కాస్ట్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్ ఫర్ 2 సెకండ్స్. ఇంకా ఏంటంటే కోరిక నెరవేరాలనుకుంటే కనుక ఒక గంటను ఒకసారి మోగించి ఆ కోరిక నెరవేరగానే మళ్ళీ వచ్చి 2 టైమ్స్ మోగించాలని భక్తులు నమ్ముతుంటారు.
ఇంకా అక్కడ కొన్ని ఫోటోలు దిగేసి అక్కడ ఏంటంటే సెల్ఫీ స్టిక్స్‌తో ఒక వీడియో క్యాప్చర్ చేస్తానంటే అక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేశారు ఇద్దరు కలిసి. ఆ వీడియో అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఆలయ అద్భుతాలు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని దేవంశ్. మీ ఎంకరేజ్మెంట్ మాకు మరిన్ని వీడియోస్ తీయడానికి తోడ్పడుతుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వు నువ్వు కూడా. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబర్స్ బాయ్ చెప్పు.